అధికారంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది, ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కూడా. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఇదే భయం పట్టుకుందట. ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారట, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, ఖర్చు పెట్టాలి రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా ఖర్చు పెట్టే వాళ్ళే ముందుకు రండి అని కూడా చెప్పేశారట. అయితే వైసీపీ నాయకులు మాత్రం వెనకాడుతున్నారట ఖర్చు విషయంలో. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది అనేది ఒకటి, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో గతంలోనే ఏం సంపాదించుకోలేదు అధికారంలో ఉండి, ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా బాబు అని ఆలోచించేవాళ్ళు కొంతమంది అంట. ఎందుకంటే మామూలుగా చూసుకుంటే ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయాలి అంటే ఒక నియోజకవర్గానికి వస్తే డైలీ అక్కడ భోజనాలని, ఇతర ఏర్పాట్లని, ఎవరైనా నాయకులు వచ్చినా ఏమైనా సభలు పెట్టినా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెట్టుకునే ఖర్చు దాదాపు లక్షల్లోనే ఉంటుంది నెలకి. అలాగే ఇంకా ఏడాది ఏళ్ళు ఏళ్ళు అంటే కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి చాలా ఈజీగా, తక్కువలో అయితే ఏం అవ్వదు. అయితే ఇది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారట, దీన్ని పెట్టేందుకు నాయకులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది, కానీ ఖచ్చితంగా మాత్రం ఖర్చు పెట్టాల్సిందే అని ఆసక్తి వ్యాఖ్యలు చేశారట. ఇప్పుడు రూపాయి తీసి ఖర్చు పెట్టకపోతే మన పరివే పోతుంది, మీరే ఆలోచించుకోవాలి అని కూడా తేల్చి చెప్పేశారట. మొన్న నిజానికి పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన వారిలో మెజార్టీ నాయకులు ధనవంతులు, వ్యాపారులే, ఒకరిద్దరు మాత్రమే మధ్యతరగతి వర్గాలు ఉన్నారట. మరి వీరు ఎందుకు నిధులు బయటకు తీయడం లేదు అనేది కూడా చర్చ. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి నెలకొంది కాబట్టి మెజార్టీ నాయకులు అయితే మాత్రం ఆలోచిస్తున్నారట. కూటమి పదిలంగా ఉన్నంత వరకు తమకు సానుభూతి దక్కదని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలో వాళ్ళు రూపాయి తీయడానికైతే, ఖర్చు పెట్టడానికైతే వెనకాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా ఇప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకు, భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా జగన్ మాత్రం తేల్చి చెప్పేశారు అనేది. కాకపోతే వైసీపీ నాయకులు ముందుకు వస్తారా లేదనేది చూడాలి.